హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో కారం పొడిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కారం పొడి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 50 గ్రాములు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాయిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ అంత చింతపండు, 1 వెల్లుల్లిపాయి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 5 రెమ్మల కరివేపాకు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత సాయిపప్పును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తర్వాత ధనియాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత చింతపండుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల కారం పొడి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే కారం పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, కారం పొడిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.